గాయ్స్ ఇప్పుడైతే మేమైతే లడ్డు దవ్వుతో ఎత్తున్నాం అనమాట. తెలిసిన గాయ్స్ ఇప్పుడైతే మేము లడ్డు తినబోతున్నమాట. అరే ఈడేరా ప్రాణంతో వేసిందా మొక్కుతుంది దేవునికి. చప్పుడు అందరు వస్తారా చప్పుడు బాబు ఏంటి ఇది వాళ్ళకన్నా పెళ్ళైనాక కొత్త పిల్లలు మనమే కొత్త అయిన పెళ్ళ. రెండోది మళ్ళా నీ పేరు చెప్తారే మన లడ్డు కూడా నీకు కై పెడితే కథమే నేను చెప్తా దాస పెడతా. గాయస్ తీసుకొని పోతుంది అనమాట. ఇక తింటాడు నిజంగా నీళ్ళు అదే అది కింద వాడని కూడా శాంతిగా. ఏ బాబు ఏ డబ్బుల బాబు ఎదురుగా పెట్టప్పుడు నత్తరా భయం లేదు ఏం లేదందిరా మీకు వీడియోడు బయట లోపల తింటే పడుతుంది అని బయట తినత్తుండు. నేను అమ్మ చెప్పకుండా నమ్మకం చేసిరా మీరు గీడరా ప్లాన్ అంతా వేసి చేసాడే. నేను పోకపోతుంటే మరి ఇంటికి. అరే మాకు కూడా అయ్యో అనుకోకుండా చేశాడు. అయ్యో ఈడే అన్నాడు. అరే ఈడే అరే కారణం అంతా ఈడే. అవన్నీ కాదు నేను చెప్పాడు. నేను వండుకున్నా లేచిన లేవగానే ఆడ లడ్డు కనబడ్డది. నాకు లేవగా అంతా అయ్యో అంతా వేసింది చేసాడేరా. ఇలా కారణం నేను చేసినట్టు అయ్యో అరే ఓల్రా చేసాడేనా ఆడేరా అరే మరి ఆకలి అవుతుంది ఈడే అరే అరే ఓర్రా అరే ఓర్రా చేసాడు ఈడే అరే కారణం అంతా ఈడే లడ్డు. అరే 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 ధనుష ఓర్రా ఇప్పుడు ఇదంతా కారణం ఓర్రా ఇదంతా కారణం నువ్వేనా? ఏ ఈడే చెప్పకుండా విన్నాడు విన్నట్టు అంటుండు. అంటే అభియానంలో బాపు రావాలా ఎందుకు ఇది అభియానంలో అది అభియానంలో నేనే మన అద్దు మనం ఉంచుదాము అభినయం ఏందని చేయాలని చెప్పిన. ఎందుకు అభియాన్ మీద అంత కోపం? అంత కోపం అందుకోసమే. అరే పాపం రా కొత్త పెళ్ళైన వాళ్ళకి ఇస్తున్నారు. దాన్ని రోజు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటున్నారు. దాన్ని పొద్దున్న ఉంచుతుండే పొద్దు కెట్టుకుంటున్నారు లడ్డు. అయ్యో ఇప్పుడు మనకైంది చెప్పు. అరే ఉంచకూర జల్లి కానీ రా గాయస్. సో గాయస్ ఈయనకైతే ఎంత అయినా సరిపోదు. అరే ఏం కావాలి? 10 రూపాయలు కావాలా? ఎందుకు ఆకలి అవుతుందా? మధ్యాహ్నం తినలేవా? అయ్యో గాయస్ బడుకోతాను బ్యాగ్ తెచ్చుకున్నాడు. గణపతి కానీ ఉన్నాడు బడుకోలేడు. బ్యాగ్ గాయస్ బ్యాగ్ అయితే ఇన్నే ఉన్నది. బడికోతారు వాళ్ళ అమ్మలకి చెప్పి. అరే 2 బ్యాగులు ఉన్నాయి కదా. ఇది రాహుల్ అండి. రాహుల్ అందా? ఇక మంచిగా అన్నారు గాయస్. ఎలకలు లెక్క తిన్నారు కదా ఇల్లు. సంత్రాలు దానిమ్మ పళ్ళు చేపలు అన్ని తిన్నారు. పెద్ద స్టోరేజ్ చేసేసారు. అంతేనా? అయ్యో తిన్నాడు చిన్నాడు ఏం తెలియట్టు కూర్చున్నాడు. నీ పేరే చెప్తాం. నీ పేరే? అరే లడ్డు లడ్డు దోమతో అని చేసినంటే అందరు ఈయన పేరు మీద ఉన్నారు. డబ్బులు వాళ్ళు వచ్చిర్రు. లడ్డు పెట్టి దొరలేరు డబ్బులని. ఏ బాబు ఏ డబ్బు బాబు రా బాబు. లడ్డు మంచి సూపర్. ఎత్తుకొచ్చింది గట్ట ఉంటది.
ఎత్తుగా తిన్నాడు మనదేనా ఆ? మరి అది అందట కదా అభి అందట అబ్బాయి గీడికెళ్ళి మాకాడ కడిగి తీసినాం మరి కర్రాజీ మన కూడా ఒకనాడు కథం రేపన్న ఎల్లుండన్న మాయం చెప్తాడు అంతే. నేను పొత్తు తీసుకో గాయస్ కథం తీసుకొని ఇంటికి పోతా గాయస్ గిడి ఉండే లడ్డు ఈ లడ్డు ఇడుండే వాళ్ళకి వెళ్ళకుండా యోధులు వెళ్ళకుండా వెళ్ళకుండా మేమైతే దొంగతనం చేసి అయితే తింటున్నాం అనమాట. అరే వాళ్ళకి వెళ్ళదు మన వాళ్ళకి ఇవ్వకూడదు ఎవడన్నా ఏమన్నా అన్నాడు అనుకో లడ్డు ఎదురాటే జిషు అని పేరు చెప్పుదాం. అంటే అది చూసినా అంటే ఆడ తీసిన అన్నమాట. నువ్వు గన్నిసార్లు మనం మొడుతున్నాం కాబట్టి అది కూడా మళ్ళీ ఎవరుతలేడు ఆ. సైలెన్స్ అరే అది మొత్తం తీసేయండి. అరే ధనుష్ ఆడ పడ్డది అరే దాని చేయకుండా ఎగుర్రా. ఏ బాబు ఇది తిమ్మరా లడ్డు అయితే ఓడి తిన్నారు నాకైతే తెలియదు లడ్డు అయితే ఓడి తిన్నారు నాకైతే తెలియదు నేను ఇప్పుడే వచ్చిన ఇంటికి వెళ్ళి నువ్వు తినలేవు తిండే మరి లడ్డు ఎటు పోయింది ఏమన్నా వేరే యూత్ లడ్డు తీసుకొని పెరుగువచ్చు వాళ్ళు వచ్చి అడుగుతారు అభియాడు వచ్చి అడుగుతాడు అనుకో. ఇప్పుడు నా ప్లేస్ లో అభియాడు అనుకో లడ్డు ఎదురా అంటే ఏం చెప్తా నేను ఇంటికి అన్న చేసినప్పుడు లడ్డు ఏం చెప్తాను ఓడోడు ఉన్నాడంటే ఏం చెప్తావు? అవునా చేసేయాలి అడుగుతా నువ్వేం చెప్తావురా? ఇప్పుడు వచ్చి నువ్వు ఇప్పుడు నిన్న అంటాడు నువ్వురా నిన్న అంటాడు నువ్వు బడి తప్పించినావు నువ్వు వేసినావు అంటాడు నువ్వు ఎత్తావు. ఇంటికేనా అందరు ఇంటికి వెళ్ళాలంటే ఇడు ఎవడు ఉన్నాడంటే అప్పుడే ఏం చెప్తారు మీరు? ఓ లేదంత మరి లడ్డు ఎటు పోయిందంటే మీరు ఉండరా లడ్డు కదా దుబాయ్ పోయిందంట లడ్డు దుబాయ్ పోయిందంట నువ్వురా నాకైతే ఏద్దలేదు ఏదో నేనైతే ఇప్పుడు వచ్చిన ధనుష్ బడుకోలేవారా ఎందుకు నువ్వేమైనా బడికి నాకైతే నేను అడ్డు తిన్నా కానీ నాకైతే నేను ఇప్పుడు వచ్చినా చెప్తా గాయస్ లడ్డు మళ్ళీ భయం లేకుండా తిన్నారు ఎవరు ఇస్తారు ఉంచుకుర్రా చూసేయి అదే చూసేయి అది కాళేశ్వరం నాకు మరి ఎట్లా లడ్డు ఎక్కువ టేస్ట్ నాకు తెలియదు అరే గట్టి ఎవరో కొట్టండి లడ్డు టేస్ట్ కాడి రుచకూరు కాడి రుచకూరు పట్టే జశానికి జశానికి అరే గడవాడే గడవాడే అవన్నీ నాకు అద్దు లోపల కూర్చున్నది పెట్టు అరే తినకపోతే ఏర్పడుతుంది రా పూలు అన్నట్టు ఏర్పడుతుంది ఏం కాదు ఏర్పడే గాయస్ తినకుండా అయితే లడ్డు అయితే ఇలా తింటున్నమాట. సారు బాగా తీయ అయిపోయింది దొంగతనాలు అయితే వేసినాం తిన్నాం. ఇవి పూజ సామానే కదా ఆవ్. ఏం కాదురా ఏర్పడతలేదురా భద్రం అవుతాం కదా ఇప్పుడు ఏం బాధ అవుతాం పూర్తి అయితే ఆడేం తిన్నాయట ఆయనకేం సంబంధం లేదట. గాయస్ మా యువత ఏంటంటే చూసిరా డేగా బాయ్స్ ఏంటో డేగా బాయ్స్ అన్నమాట. ఓళ్ళు అడిగినా ఏం తెలియదని చెప్పు ఓళ్ళు అడిగినా ఏం తెలియదని చెప్పు అయ్యో కట్టెలు అయితే దొరకక కత్తి పట్టి కొడుతున్నా ఏం చెప్తాను రాత్రి వరకు మాయ కావాలి ఏంటిది బూత్ మీద రడ్డు ఉన్నాడు ఇంకో అరే డబ్బులలో 10 రూపాయలు ఇచ్చి తోలేరా ఏంద్రా ఇది? గణపతి పొంగరాడు గణపతి పొంగరం అరే అబ్బా పొట్టుపొడి వలిగిపోతుంది అయ్యా పని కాదురా వీడు తిన్నాడు ఏం తిన్నట్టు కూర్చున్నాడు తిన్నా తిండేవా ఎంత అయినా